Welcome to Icon Ganesh Sir official YouTube channel. Good evening everybody. మనం తెలంగాణ సంస్కృతి సాహిత్యానికి సంబంధించి తెలంగాణ కల్చర్కు సంబంధించినటువంటి అంశాల గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ప్రధానంగా ఇది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఎస్ఐ, కానిస్టేబుల్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటువంటి కంటెంట్ను ఈరోజు మీకు నేను అందించడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఏమంటున్నామంటే మన తెలంగాణ ప్రాంతంలో కుల వ్యవస్థ అనేది ఏ విధంగా ప్రారంభమైంది, మరి ఈ కులాలు వేటి నుంచి ఉద్భవించినాయి, ఎన్ని కులాలు ఉన్నాయి అంటే జనరల్గా భారత రాజ్యాంగం ప్రకారం 6043 కులాలు అంటారు, ఉప కులాలు ఉన్నాయి అంటారు. ఇలా కాకుండా ఇందులో ఈ యొక్క పశుపోషక కులాలు ఏమిటి, వాణిజ్య కులాలు ఏమిటి, పూజారులు ఎవరు, ఓకేనా, ఈ యొక్క సేవ కులాలు ఏమిటి, ఓకేనా, అవధూతలు ఎవరు, వినోద కులాలు ఏమిటి, ఈ యొక్క ఆధారపడిన కులాలు ఏమిటి, ఇలాంటి వాటిని డివైడ్ చేసుకుంటూ మనం కులాల యొక్క సంస్కృతి గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. మరి కులాల యొక్క సంస్కృతిని గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి దాంట్లో ప్రధానంగా మీకు ఫస్ట్ మనకేముండే అంటే 4 వర్ణాలు అనేటివి కనిపించినాయి. ఎన్ని వర్ణాలు కనిపించినాయి అంటున్నామండి? 4 వర్ణాలు అనేటివి కనిపించడం జరిగింది. ఇప్పుడు నేను ఏ టాపిక్ ను డిస్కస్ చేస్తున్నా? కులాలు మరి వాటి యొక్క సంస్కృతులను గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను. దాంట్లో ప్రధానంగా మీకు ఇప్పుడు నేను అందించేటువంటి అంశం ఏమిటి అంటే ఈ కులాలు ఎలా ఆవిర్భవించినాయి అనే అంశాన్ని డిస్కస్ చేస్తున్నా. ఫస్ట్ వర్ణాలు అనేటివి కనిపించినాయి. ఏమన్నాయి అంటున్నామండి? వర్ణాలు అనేటివి కనిపించినవి అంటున్నా. ఈ వర్ణాలనే మనం ఏమంటున్నాము అంటే వర్ణ వ్యవస్థ అంటున్నాం. వర్ణ వ్యవస్థలో మనం దేన్ని చూస్తున్నాము అంటే చతుర్వర్ణ వ్యవస్థ అని చెప్తున్నా. ఏమంటున్నాం సార్? చతుర్వర్ణ వ్యవస్థ అని చెప్తున్నా. అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని చెప్తున్నా. ఎవరెవరు అంటున్నామండి? బ్రాహ్మణ, నెక్స్ట్ ఇంకేమంటున్నామండి? క్షత్రియ, నెక్స్ట్ ఇంకా ఏమంటున్నాము అంటే వైశ్య, నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నాము అంటే శూద్ర అని చెప్తున్నా. ఏమేమంటున్నాం సార్? బ్రాహ్మణులు అంటున్నాం, క్షత్రియులు అంటున్నాం, శూద్రులు అంటున్నా, వైశ్యులు అంటున్నా. ఇదేమో మొదటి శ్రేణి అంటున్నా, ఇది 2వ శ్రేణి. ఈ వైశ్యులు అనేవాళ్ళు 3వ శ్రేణి, శూద్రులు అనేవాళ్ళు 4వ శ్రేణిగా ఇక్కడ మాట్లాడడం జరిగింది అని చెప్తున్నాం. ఓకేనా? మరి ఈ బ్రాహ్మణులను మనం 2 రకాలుగా విభజించుకుంటున్నాం. వాళ్ళే ఎవరు అంటే ఈ బ్రాహ్మణులు ఒకరేమో వైదికులు అని చెప్తున్నా, మరొకరు వచ్చేసి నియోగులు అని చెప్పి పిలుస్తాం. క్షత్రియులు, క్షత్రియ ధర్మమును పాటించే వాడిని క్షత్రియుడు అని చెప్తున్నాం. అంటే రాజధర్మమును పాటించే వాళ్ళే క్షత్రియులు అని చెప్తున్నాం. మరి వీళ్ళలో ఈ క్షత్రియులలో 3 వంశాలు కనిపిస్తాయి. ఈ క్షత్రియులలో మనకు 3 వంశాలు కనిపిస్తాయి అని చెప్తున్నా. అందులో ఒకటి సూర్యవంశము అంటున్నా, 2వది వచ్చేసి చంద్రవంశము అని చెప్తున్నా, మరి 3వది వచ్చేసి మత్స్యవంశము అని చెప్తున్నాం. ఏమంటున్నామండి? యొక్క మత్స్యవంశము అని చెప్పి పిలుస్తా ఉన్నాం. ఏమేమి వంశాలు అంటున్నామండి? ఈ యొక్క సూర్యవంశము, చంద్రవంశము, మత్స్యవంశము అనే 3 వంశాలు ఈ క్షత్రియ వర్ణంలో కనిపిస్తాయి అని చెప్తున్నాం. నెక్స్ట్ వైశ్యులు అంటున్నా. ఈ వైశ్యులు అనేవాళ్ళు వర్తక వ్యాపారాన్ని నిర్వహించేవారు అంటున్నా. ఈ యొక్క వైశ్యులు అనేవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటున్నా? వర్తక వ్యాపారాన్ని నిర్వహించేవారు అని చెప్తున్నాం. మరి ఇకపోతే శూద్రులు అని చెప్తున్నా. సారు శూద్రులు ఏం చేస్తారు? ఈ శూద్రులు అనేవాళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళు వృత్తి కులాలను ఆధారంగా చేసుకొని, వృత్తులను ఆధారంగా చేసుకొని ఈ యొక్క పనిచేసే వారిని మనం శూద్రులు అంటాం. వీళ్ళు సేవా కులాలుగా భావిస్తారు ఈ సమాజంలో. ఇప్పుడు మనం వ్యవసాయ కులాలని వేటిని పిలుస్తాం, పూజారి కులాలు అని వేటిని పిలుస్తాం, వాణిజ్య కులాలు అని చెప్పి వేటిని పిలుస్తాం. వీటిల గురించి ఇప్పుడు చూడాలి మనం. ఇప్పుడు నేను ఏమంటున్నామంటే వ్యవసాయ కులాలు. ఇక ఇట్లా వర్ణ వ్యవస్థ వచ్చింది. దీని తర్వాత నుంచి ఇప్పుడు నేను కుల వ్యవస్థలోకి తీసుకెళ్తున్నా. ఇప్పుడు ఈ కుల వ్యవస్థలో నేను ఏమంటున్నానంటే కుల వ్యవస్థను కనుక తీసుకుంటే ఈ కుల వ్యవస్థలో మనకేమేం కనిపిస్తున్నాయి అంటే ఒకటి
వ్యవసాయ కులాలు అని చెప్తున్నా. సార్ ఏమంటున్నాం సార్? వ్యవసాయ కులాలు అని చెప్తున్నాం. సార్ వ్యవసాయ కులాలు అని చెప్పి వేటిని పిలుస్తున్నాం? ఇవే ఏమిటి అంటే వెలమ, ఏమంటున్నా? వెలమ, కమ్మ, రెడ్డి, కాపు అనేవి వ్యవసాయ కులాలుగా గుర్తిస్తున్నాము అంటున్నా. ఏమంటున్నామండి? వెలమ, కమ్మ, రెడ్డి, కాపు ఇవి వ్యవసాయ కులాలు అని చెప్తున్నాం. నెక్స్ట్ గా పోతే ఇంకేమంటున్నామంటే ఈ యొక్క పూజారి కులాలుగా మనం వేటిని పిలుస్తున్నాం. మరి పూజారి కులాలుగా మనం వేటిని పిలుస్తున్నాం అంటే ఇవి వ్యవసాయ కులాలు. రెండవది వచ్చేసి పూజారి కులాలు. ఈ పూజలు చేసేటువంటి కులాలు ఏమిటి అన్నప్పుడు వాటి గురించి కూడా చూద్దాం మనం. ఒకటి యొక్క బ్రాహ్మణులు అంటున్నా. ఏమంటున్నామండి? బ్రాహ్మణులు ఇది పూజారి కులము అని చెప్తున్నాం. వీళ్ళ తర్వాత ఇంకెవరు అంటున్నాము అంటే జంగాలు. ఏమంటున్నామండి? జంగాలు. నెక్స్ట్ లింగాయతులు. ఏమంటున్నామండి? లింగాయతులు అని చెప్తున్నాం. ఏమంటామండి? జంగాలు, లింగాయతులు, బ్రాహ్మణులు. వీళ్ళతో పాటుగా జోగులు, జటాధరులు ఇవన్నీ పూజారి కులాలు అని చెప్తున్నా. ఏమంటున్నామండి? జోగులు. నెక్స్ట్ ఇంకేమంటున్నామట అంటే జటాధరి కులాలు అని చెప్తున్నా. ఏమంటున్నాం సార్? జటాధరి కులాలు, జోగులు, లింగాయతులు, జంగాలు, బ్రాహ్మణులు ఇవన్నీ ఏ కులాలుగా పిలుస్తున్నామంటే ఈ యొక్క పూజారి కులాలు అని చెప్తున్నాము. ఓకేనా అండి? నెక్స్ట్ గా పోతే బలిజ అంటే వాణిజ్య కులాలు అని వస్తాయి. రెండో వర్గం వచ్చింది కదా. ఇప్పుడు మూడో వర్గం నేను ఏమంటున్నామంటే వాణిజ్య కులాలు అని చెప్తున్నా. మరి వాణిజ్య కులాలుగా వేటిని గుర్తిస్తున్నాం? ఇల్లు వర్తక వ్యాపారం చేసేవారిని వాణిజ్య కులాలు అని చెప్పి పిలుస్తా ఉన్నాం. మరి ఇంకా వాణిజ్య కులాలు ఏమిటి అనే అంశాన్ని చూస్తే ఒకటి కోమటి అని చెప్తున్నాం. ఏమంటామండి? కోమటి. నెక్స్ట్ బలిజ. ఓకేనా? నెక్స్ట్ ఇంకేమంటున్నామంటే తెలగ. యొక్క కోమటి, బలిజ, తెలగ, పెరిక, గానుగ ఇవి వాణిజ్య కులాలు అని చెప్తున్నాం. ఏమంటున్నామండి? పెరిక. ఏం సార్? పెరిక. నెక్స్ట్ ఇంకేమంటున్నాం సార్? గానుగ. ఇవన్నీ ఏ కులాలు అంటే వాణిజ్య కులాలుగా వీటిని గుర్తించడం జరుగుతుంది. ఏంటి ఏంటి సార్? కోమటి, బలిజ, తెలగ, పెరిక, గానుగ అనేటివి వాణిజ్య కులాలు అని చెప్పి నేను పిలుస్తాను. ఇక పోతే వీటి తర్వాత నెక్స్ట్ ఇంకేమంటున్నామంటే అవధూతలు అని చెప్పి ఎవరిని పిలుస్తాం? అవధూత కులాలు అని ఉంటాయి. మరి అవధూతలు అని చెప్పి ఎవరిని పిలుస్తాం అన్నప్పుడు ఇది 4వ నంబర్ అధ్యక్ష. వీళ్ళనే మనం ఏమంటాము అంటే ఈ యొక్క అవధూతలు అని చెప్తున్నాం. సార్ ఎవరెవరు సార్ అవధూతలు అంటే? పరమహంసలు. ఏమంటున్నామండి? పరమహంసలు. ఓకే. నెక్స్ట్ ఇంకేమంటున్నామంటే సన్యాసులు. ఏమంటున్నామండి? సన్యాసులు. తంబల. ఏమంటున్నామండి? సన్యాసులు, తంబల. నెక్స్ట్ భట్టు. ఓకేనా? ఏమంటామండి? తంబల. నెక్స్ట్ యోగులు, వీరముష్టి. ఏమంటామండి? ఈ యొక్క యోగులు. నెక్స్ట్ ఇంకేమంటున్నామంటే వీరముష్టి. ఇవన్నీ ఏ కులాలు అంటే అవధూత కులాలుగా వీటిని గుర్తించడం జరుగుతుంది. ఏంటి ఏంటి? పరమహంసలు, సన్యాసులు, తంబాల, యోగులు, వీరముష్టి వీటినే మనం ఏమంటున్నాము అంటే ఈ యొక్క అవధూత కులాలు అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది అని చెప్తుంది. నెక్స్ట్ వీరి తర్వాత ఈ యొక్క వ్యవసాయ కులాలు వచ్చినాయి. పశుపోషక కులాలు ఏమిటి? పశుపోషక కులాలు ఏమిటి అంటే ఇలా రాస్తాను చూడండి. నెక్స్ట్ ఇప్పుడు ఏమంటున్నామంటే పశుపోషక కులాలు అని చెప్తున్నాం. ఏమంటున్నామండి? పశుపోషక కులాలు అని చెప్తున్నా. మరి పశుపోషక కులాలుగా వేటిని గుర్తిస్తున్నామంటే ఈ యొక్క గొల్ల సామాజిక వర్గానికి చెందినవి, మరియు బెస్త. ఏమంటున్నామండి? బెస్త, గొల్ల ఇవి ఏమంటున్నామంటే నెక్స్ట్ బోయ. ఏమంటున్నామండి? ఈ యొక్క బోయ వీటిని పశుపోషక కులాలు అని చెప్పి పిలవడం జరుగుతుంది. సార్ వీటిని ఏమంటున్నాం సార్? పశుపోషక కులాలు అంటున్నాం. వీటి తర్వాత
నెక్స్ట్ ఇంకేమంటున్నామంటే పంచానం కులాలు అని చెప్తున్నాం. ఏమంటున్నామండి? పంచానం కులాలు అని చెప్తున్నాం. సార్ ఏమంటున్నాం సార్? పంచానం కులాలు అని చెప్తున్నాం. మరి ఈ పంచానం కులాలుగా వేటిని గుర్తిస్తున్నాము అంటే అవే యొక్క వడ్రంగి, నేతవారు, సాలెవారు, వన్నెగట్ల వారు, పింజరి చిత్రకారులు, గాయడ్ల వారు, జోగటవారు, ఇవన్నీ పంచానం కులాలు అని చెప్పి పిలుస్తా ఉన్నాం. ఏమంటామండి? ఇక్కడ పంచానం కులాలు అంటే ఒకటి వడ్రంగి, ఓకేనా. నెక్స్ట్ ఇంకేమంటున్నామంటే కంసాలి, ఓకే. నెక్స్ట్ ఇంకేమంటున్నామంటే నేత, నెక్స్ట్ ఇంకేమంటున్నామంటే అంటే నేత, చేనేత. నెక్స్ట్ ఇంకేమంటున్నామంటే గాయన్ల. ఇవి ఏమంటున్నామండి? యొక్క పంచానం కులాలు అని చెప్పి పిలుస్తున్నాం. ఏంటి? కంసాలి, వడ్రంగి, నేత, గాయన్లు. నెక్స్ట్ ఇంకేమంటున్నామంటే జోగట, ఈ యొక్క వన్నెగట్లు. ఏమంటున్నామండి? వన్నెగట్లు, వన్నెగట్లు. నెక్స్ట్ జోగట అని చెప్పి పిలుస్తున్నాం. సార్ ఏమంటున్నాం సార్? జోగట. నెక్స్ట్ ఇంకా ఏమంటున్నామంటే పింజరి చిత్రకారులు. సార్ ఏంటి సార్? పింజరి చిత్రకారులు. ఇవన్నీ ఏ కులాలుగా భావిస్తున్నాము అంటే పంచానం కులాలు అని చెప్పి పిలుస్తున్నాం. నెక్స్ట్ పోతే సేవకా కులాలు, సేవా కులాలు అంటున్నాం. ఏమంటున్నాం సార్? సేవా కులాలు అని చెప్పి పిలుస్తున్నాం. నెక్స్ట్ అంటే ఇవన్నీ కులాల్లో వర్గాల అధ్యక్ష. ఈ సేవా కులాలుగా మనం వేటిని గుర్తిస్తున్నాం అన్నప్పుడు చాకలి, మంగలి. ఏమంటున్నామండి? చాకలి, మంగలి, మాదిగ, ఓకేనా. నెక్స్ట్ ఇంకేమంటున్నామంటే యొక్క కటిక. నెక్స్ట్ ఇంకేమంటున్నామంటే కాటిపాపలు. ఇవి సేవా కులాలు. ఏంటి అంటున్నాం? చాకలి, మంగలి, మాదిగ, కటిక. నెక్స్ట్ ఇంకేమంటున్నామండి? ఈ యొక్క కాటిపాపలు. నెక్స్ట్ ఇంకేమంటామంటే మేదరి, తలారి. ఏమంటున్నామండి? మేదరి, తలారి. ఇవన్నీ సేవా కులాలుగా పేర్కొనడం జరుగుతుంది అంటున్నాం. సో ఇవి సేవా కులాలు అంటున్నాం. నెక్స్ట్ ఇంకా ఏమంటున్నామంటే వినోదకారకులు. వినోదపరమైనటువంటి కులాలు ఏమిటి? వినోదాన్ని కలిగించేటువంటి కులాలుగా వేటిని పిలుస్తున్నాం? వినోద కులాలు అని వేటిని పిలుస్తున్నాం అన్నప్పుడు చూడండి, వినోద కులాలు అంటే ఏమిటి అంటే భోగం వారు. ఎవరంటున్నామండి? భోగం వారు. నెక్స్ట్ దొమ్మరి వారు. ఏమంటామండి? భోగం వారు, దొమ్మరి వారు. వీటిని మనం ఏమంటున్నాం? అంటే వినోద కులాలు. విప్ర వినోదులు. ఏమంటున్నామండి? విప్ర వినోదులు, బొమ్మలాట వారు, ఇంద్రజాలికులు, విప్ర వినోదులు, ఓకేనా. నెక్స్ట్ ఇంకేమంటున్నామండి? ఈ యొక్క ఇంద్రజాలికులు. ఏమంటామండి? ఇంద్రజాలికులు. నెక్స్ట్ ఇంకేమంటాం? బొమ్మలాట వారు. వీళ్ళంతా ఈ యొక్క వినోద కులాల వారు అని చెప్తున్నాం. ఏమంటామండి? వీళ్ళంతా వినోద కులాల వారు అని చెప్తున్నాం. మరి ఆధారపడిన కులాలు కూడా ఉంటాయి. అవి ఏమిటో చూద్దాం. నెక్స్ట్ ఆధారపడిన కులాలు అని చెప్తున్నాం. ఏమంటున్నామండి? ఆధారపడిన కులాలు అని చెప్తున్నా. మరి ఆధారపడిన కులాలు ఏమిటి అంటే ఆధారపడిన కులాలు అంటే మనం ఒక ఎగ్జామ్ రాయడానికి పోయినప్పుడు ఇలాంటి టాపిక్ నుంచే క్వశ్చన్స్ 100% ఒక మార్క్ రావడానికి అవకాశం ఉంటుంది. ఏది కాంపిటేటివ్ ఎగ్జామ్. ఆధారపడిన కులాలు ఏమిటి? ఒకటి పంబల, రెండు రుంజువారు. ఏమంటామండి? రుంజువారు. నెక్స్ట్ పిచ్చకుంట్ల వారు. ఏమంటామండి? పిచ్చకుంట్ల వారు. ఇవన్నీ ఏ కులాలు అంటున్నామండి? ఈ యొక్క ఆధారపడిన కులాలు అని చెప్పి పిలుస్తా ఉన్నాం. నెక్స్ట్ ఇంకెవరంటున్నామండి? బావరులు, బుడబుక్కలు. ఏమంటున్నామండి? బావరులు. నెక్స్ట్ బుడబుక్కల వారు, బుడబుక్కల వారు. ఓకే. నెక్స్ట్ ఇంకేమంటున్నామంటే సాధనా శూరులు. ఏమంటామండి? సాధనా శూరులు. నెక్స్ట్ మాతంగి వారు.
ఏమంటున్నామండి మాతంగి వారు, దీని తర్వాత ఇంకేమంటున్నామంటే సోదరాసురులు, మాతంగి వారు, నెక్స్ట్ ఈ యొక్క దాసరి వారు, ఏమంటున్నామండి దాసరి వారు, ఇవన్నీ ఆధారపడిన కులాలుగా మనం గుర్తించడం జరుగుతుంది అంటున్నాం. నెక్స్ట్ ఇంకేమంటున్నామంటే శుద్ధుడు చెప్పేవారు, అంటే ఒక్కొక్క కులానికి ఒక చరిత్ర ఉంటుంది, వాటిని చెప్పేవారిని శుద్ధులు అంటారు, ఈ శుద్ధుల వారు. ఇవన్నీ మనకు ఈ కులాలుగా మనం భావిస్తా ఉన్నాం. అంటే కుల వ్యవస్థని ఇలా విభజించవచ్చు. ఏమని? ఈ యొక్క పూజారులు అంటే వ్యవసాయ కులాలు, పూజారి కులాలు, వాణిజ్య కులాలు, పంచానం కులాలు, సేవకా కులాలు, నెక్స్ట్ ఆధారపడిన కులాలు, వినోదకారకులు, అవధూతలు, ఇట్లా అనేక రకాలుగా కులాలను ఇక్కడ విభజించడం జరిగినది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. మీకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ కు ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. కావాల్సిన వాళ్ళు ఈ వీడియోను వినండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. మరిన్ని మంచి మంచి అప్డేట్స్ తోటి మీ ముందుకు రావడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సదా మీ విజయాన్ని కోరుకునే మీ ఐకాన్ గణేష్ సార్. జై భారత్.